వెనిలా స్పాంజ్ కేక్ బేకరీలో కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. విస్కర్తో నురుగు ఫామ్ అయ్యే వరకు ఇలా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ పౌడర్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ అదే కప్పుతో 1 కప్ మైదా వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆయిల్ వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలిపి 1 స్పూన్ బేకింగ్ సోడా అలానే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కలిసే వరకు బాగా కలుపుకొని కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ ముందుగా డస్టింగ్ చేసుకున్న మౌల్డ్లో వేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసిన కడాయిలు ఇలాంటి స్టాండ్ పెట్టి దానిపై కేక్ మౌల్డ్ ఉంచి కడాయిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈ బేకరీ స్టైల్లో వెనిలా స్పాంజ్ కేక్ అయితే రెడీ చేసేయచ్చు. వీడియో అర్థం కాకపోతే లాంగ్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నానండి, క్లిక్ చేసి చూసేయండి. పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో లాంగ్ వీడియోలో ఉంటుందండి, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.